హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం ఎర్రగడ్డ రైతు బజార్కి వచ్చినాము. అయితే ఈ 2-3 రోజుల నుంచి కూడా అకాల వర్షాలకి కూరగాయలు అనేది భారీగా రేట్లు పెరిగాయని చెప్పి కూడా సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఈ రైతు బజార్లో ఉన్నాం. ఇక్కడ అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉన్నాయి రేట్లు, ఎట్లా ఉన్నాయి, ఏంది పరిస్థితి అనేది. చెప్పండి బాబాయ్, మీ పేరు, ఎక్కడి నుంచి? నా పేరు ఖైరుద్దీన్. సైడ్ త్రీలో ఉంటాను. బోడబండి కూరగాయలు కొనడానికి వచ్చాను సార్. ఎట్లా ఉన్నాయి? అన్నీ బీభత్సంగా ఉన్నాయి రేట్లు, కానీ బోర్డు మీద ఒక రేటు ఉంటుంది, అమ్మేది ఒక రేటు సార్. పట్టించుకునే వాళ్ళే ఎవరు లేరు అసలు. అవును సార్. 20 రూపాయలు టమాటా ఉంటే ఇక్కడ 40 రూపాయలు అమ్ముతారు. తీసుకోండి లేదంటే లేదంటారు. అవును సార్. ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. అవును సార్. అంతే. రైతు బజార్లోనే రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు. రేట్లు ఎక్కువ అమ్ముతారు, బయట కన్నా ఎక్కువ అమ్ముతారు వీళ్ళు. అవును సార్. చెప్తేనేమో మేము కొని తెచ్చుకుంటాము, అమ్ముతాము. మేము పొలాలు లేవు మాకు, మేము కొని తెచ్చి అమ్ముతాము. ఇక్కడ అంతా వీళ్ళు పర్మనెంట్ వీళ్ళు. అవును సార్. పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అవును. వీళ్ళు కొని తెచ్చి అమ్ముతారంటే ఇక్కడ బయట. వాళ్ళకి పట్టలు పడాలి కదా. అది ఇట్లా బయట రేట్లు కూడా చూసినా ఎట్లా ఉన్నాయంటే ఓవరాల్గా కూరగాయల రేట్లు కావచ్చు, వర్షాలు కూడా ఎక్కువ. బయట ఎక్కువే ఉంటాయి, కానీ అందుకనే దూరం నుంచి వచ్చి ఇక్కడ కొనడానికి వస్తే బోర్డు మీద ఉన్న రేట్లు కూడా ఇవ్వరు వీళ్ళు. అవును సార్. బోర్డు మీద ఉన్న రేట్ల కన్నా ఎక్కువ ఇస్తారు వీళ్ళు. అవును సార్. అక్కడ 40 రూపాయలు ఉంటే వీళ్ళు 70 రూపాయలు 80 రూపాయలు అమ్ముతారు. ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే లేదంటారు. అవును సార్. కొనడానికి వచ్చాను, ఇది సంచులు తీసుకొని వచ్చాను. నింపుకొని పోవాలి, మరి తప్పదు కదా సార్. 2,000 అవుతాయి కూరగాయలు కొనడానికి. మరి ఫ్యామిలీ పెద్దది, అందుకని. అవును సార్. 3 పిల్లలు. అవును. కోడళ్ళు ఉంటారు, అందరు ఉంటారు, అందుకని. మీరు చెప్పేది ప్రభుత్వాలు ఈ వ్యవసాయ మార్కెట్లు, రైతు మార్కెట్ వాళ్ళు లేరు సార్. బోర్డు మీద ఉన్న రేట్ కన్నా ఎక్కువ అమ్ముతారు వీళ్ళు. అవును సార్. 20-30 రూపాయలు ఎక్కువ అమ్ముతారు. అవును. ఎవరినైనా అడగండి, మీరు తెలుసుకోండి సార్. అవును సార్. నేను బొడబండ. అవును సార్. రెగ్యులర్గా వస్తాను. ఇక్కడే డ్యూటీ సమాజ్గూడలో చేస్తూ వెళ్తే తీసుకుంటాను. అవును సార్. సెకండ్ షిఫ్ట్ కాబట్టి వచ్చాను. అంటే ఇలాంటి రైతు బజార్లో రేట్లు అయితే ఇబ్బందిగా ఉంది సార్. అందరికీ ఇబ్బందే సార్. బోర్డు మీద రేట్లు అమ్మారు సార్, ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. అవును సార్. అంటే ఎట్లా ఉండాలి రైతు బజార్లో రూల్స్? రైతు బజార్ అంటే బోర్డు మీద ఉన్న రేటు ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇవ్వరు సార్. చెప్తేనేమో తీసుకోండి లేదంటే లేదంటారు. అది. అవును సార్. అంటే రైతు బజార్లోనే తక్కువ రేటుకు దొరుకుతాయని చెప్తా ఉంటారు కదా. అవును సార్, కానీ అమ్మరు వీళ్ళు రేట్లు. ఒకటి బోర్డు మీద ఉండే రేట్ కన్నా అమ్మరు సార్, ఎక్కువ అమ్ముతారు వీళ్ళు. అవును, డబ్బులు అమ్ముతారు వీళ్ళు. ఏం పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అవును సార్. ఏం చెప్తారు మీరు సూచనలు? అది కొంచెం జాగ్రత్త, కొంచెం చూసి చేయాలి సార్. ఏదో ఒకటి వీళ్ళంతా పర్మనెంట్గా ఉన్నారు సార్, కొని అమ్మేవాళ్ళు వీళ్ళంతా. అవును సార్. బయటకి రైతులు కాదు వీళ్ళు. ఇది రైతు బజార్లో జరుగుతున్నటువంటి అన్యాయము. అయితే ఇక్కడ కూడా రైతులు కాదు, మధ్యలో దళారు వారు కావచ్చు, లేకపోతే వ్యాపారులు కావచ్చు, వాళ్ళు తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అని చెప్పి కూడా ఇక్కడ సామాన్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. బోర్డు మీద ఒక రేటు ఫిక్స్ చేసినప్పుడు ఆ రేటు మీద కాకుండా కొంచెం ఎక్కువ ధరకు అమ్ముతా ఉన్నారని చెప్పి కూడా. అదేవిధంగా సామాన్య ప్రజలకు కూరగాయలు కొనాలడమే చాలా భారం అయిపోయింది. అంటే బయట ఒక రేటు, అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం రైతు బజార్లో కావచ్చు, వ్యవసాయ మార్కెట్లో కావచ్చు. ఈ మార్కెట్లో కూరగాయలు తక్కువ రేటుకి రావాలి, కానీ ఇక్కడ అతి భారీ నుంచి భారీ ఎక్కువ రేట్లు పెడతా ఉన్నారని చెప్పి కూడా సామాన్యులు చెప్తున్నటువంటి పరిస్థితి.